కనకాంబరం మొక్కలు ఎలా పెంచాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. పూలు ఎక్కువ పూయాలన్నా కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే చూడండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం పొద్దున సాయంత్రం అనేది ఖచ్చితంగా అయితే నీళ్ళు అనేది ఖచ్చితంగా వాటికి పట్టాలండి. మెయిన్గా అయితే ఇది మొదట్ల పైన ఆకులు తడిసేలాగా పట్టాలి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదండి. ఖచ్చితంగా అనేది వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కనకాంబరాల చెట్లకి. సో ఇక్కడ ఏంటంటే చెట్లు బాగా గ్రోత్ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్గా అయితే మీకు బర్రెలు గేదెలు అవైలబుల్లో ఉంటే వాటిలో ఎరువు వేస్తే కానీ చెట్లు బాగా అంటే బాగా వస్తాయండి. పూలు కూడా బాగా పూస్తాయి. ఎందుకంటే వాటి వల్ల చెట్లుకి సత్వం అనేది బాగుంటుంది. సో ఇక్కడ పూలు పూస్తుంది కదండి, ఆ గుత్తు అనేది ఎప్పటికప్పుడు తుంచేయడం వల్ల అయితే పూలు అయితే బాగా పూసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మేము కూడా అలానే చేస్తామండి. ఎప్పటికప్పుడు ఆ గుత్తులు అనేటివి ఇంచేస్తూ ఉంటాము. అప్పుడు ఇగుర్లు పెట్టుకొని చెట్టు బాగా వస్తుంది. కనకాంబరాల చెట్లు ఇంచుమించు ఒక 7 hours 8 hours అయితే ఎండలో అయితే కంపల్సరీ ఉండాలండి. ఎండలో ఉండడం వల్ల పూలు అయితే బాగా పూస్తాయి, చెట్టు గ్రోత్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే మట్టి అయితే చూడండి ఎలా ఉందో. మేము వేసుకునే తొట్టులో మట్టి బఫెలో సెర్వ్ అని చెప్పాను కదండి. బర్రెలు గేదెలు మాకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మేమైతే అదే వేసుకుంటాము. సో మట్టి అయితే ఇలా ఉండాలండి, బ్లాక్ కలర్లో అలా ఉండాలి. వాటిల్లోనే ఎక్కువ సత్వం ఉంటుంది, చెట్లు కూడా బాగా వస్తాయండి. 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అయితే మేము పువ్వులు అనేది ఖచ్చితంగా అయితే కోస్తూనే ఉంటామండి. ఇలా కోయడం వల్ల అయితే పూలు కూడా బాగా వస్తాయి. అలానే వదిలేయకూడదు. పూలు అనేది ఎప్పుడు కూడా కోసుకుంటూ ఉంటే అలా వస్తూ ఉంటాయి పూలు అనేది. సో ఇలా ఇంచుమించు మాకైతే ఒక 5 మూరలు అయితే పూస్తాయండి. ఒక 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి. మేమైతే పూలు కూడా కొనాల్సిన అవసరం కూడా లేదండి. మాకైతే మా ఇంట్లోనే పూలు అయితే చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి. కనకాంబరం చెట్టుకి ఏమన్నా పురుగుబడి అలా ఉన్నట్లయితే మనం వేపాకు వేడి నీళ్ళలో బాగా మరిగించి ఆ వాటర్ అనేది స్ప్రే చేస్తే ఏమన్నా పురుగున్నా కూడా చచ్చిపోద్ది. మళ్ళీ ఈ బూడిది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మేమైతే బూడిదే ఎక్కువ వేస్తాము, పొయ్యిలో బూడిది. దానివల్ల అయితే చెట్లకి ఏ పురుగు కూడా పట్టదు. మేమైతే పూలు కట్టేసుకున్న తర్వాత నైట్ అయితే బయటే ఉంచేస్తామండి. మంచుకి మార్నింగ్ లేసేసరికి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి.